క్యూర్ చేస్తాం. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు నిన్న. హైదరాబాద్లో ప్లాస్టిక్ వినియోగం పైన పూర్తి నిషేధం. సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సిఎస్ రామకృష్ణారావు ఈ ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించాల్సిందే, మంచిదే. కానీ ఏం చేస్తారు? ఒక 6 నెలలు చేస్తారు, 6 నెలలు డ్రైవ్లు అంటారు, అదంటారు, ఇదంటారు. మీరు ఏం చేయాలంటే తక్షణము ఎక్కడైతే ఈ ప్లాస్టిక్ తయారవుతుందో ఆ కంపెనీలని వాళ్ళకి ఇంకొక ప్రత్యామ్నాయం చూపించి, వాళ్ళకి అవసరమైతే వాళ్ళకి ఆయా కంపెనీలకు కొన్ని ప్రోత్సాహకాలు అందించి, ఇప్పుడు రకరకాల జూట్కి సంబంధించిన బ్యాగులు కానీ ఇంకోటి కానీ తయారు చేసుకోవడానికి అంటే ప్రత్యామ్నాయం ఉండాలి కదా వాళ్ళకు కూడా. వాళ్ళకు ఒక ప్రత్యామ్నాయం చూపించి ప్లాస్టిక్ ఎక్కడా కూడా తయారు కాకుండా ఆపేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీరు దుకాణాలకు వచ్చి నువ్వు అమ్ముతున్నావా, నీకు ఫైన్ వేస్తావని కవర్లు గుంజుకపోయి వాళ్ళకి ఫైన్లు వేసి ఇదంతా వద్దు. దీనివల్ల ఉపయోగం లేదు. సాటుగా కూడా అమ్ముతారు దొరికితే. ఇప్పుడు జనాలు కూడా ఏమైపోయింది, షాప్లకు పోయి సామాను ఉన్న తర్వాత కవర్ ఇవ్వకపోతే కవర్ ఇయ్యడాడు అని ఇంకో షాప్లోకి పోతున్నారు. అవతలోడు దొంగతనంగా ఎన్నించో కవర్ తీసుకొచ్చి ఇచ్చినా కూడా ఆడికే పోతారు. కవర్ ఇస్తలేడు కదా, మరి ఈయన గవర్నమెంట్ రూల్స్ ఫాలో అవుతున్నాడు అని ఈయన దగ్గరికి పోరు. ఆయన దుకాణం గిరాకపోతుంది. ఆయన కూడా దొంగసాటుగా అమ్ముతాడు. అందుకే ఇప్పుడు దుకాణాలలో మీరు రైడ్ చేయడం కాదు, ప్లాస్టిక్ నిషేధం కోసం ఎక్కడైతే తయారవుతున్నాయో వాటి మీద ఫోకస్ చేయండి. వాళ్ళని కూడా అర్ధాంతరంగా వాళ్ళని మీరు దుకాణాలు మూసేయండి, షటర్ గుంజితే దాని మీద ఆధారపడ్డ ఎంతోమంది కార్మికులు రోడ్డున పడతారు. సో వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించాలి, అది ప్రభుత్వాల బాధ్యత. ఆ ప్రయత్నం చేయండి. ఎందుకు ఆగదు? ప్లాస్టిక్ దెబ్బకు ఆగిపోతుంది. కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దుతాం. డీజిల్ బస్సులు, ఆటోల స్థానంలో విద్యుత్ వాహనాలు. నెలకు 3 రోజులు పారిశుద్ధ్యం మెరుగుకు స్పెషల్ డ్రైవ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యూర్ ప్రాంత ప్రక్షాళన పైన జోనల్ కమిషనర్లకు దిశానిర్దేశం. అంటే దీని మీద మాట్లాడాలి కాబట్టి ఒక మీటింగ్ పెట్టుకొని మాట్లాడిరా? దీనికి ఏమైనా చిత్తశుద్ధి ఉన్నదా? మీకు చిత్తశుద్ధి ఉంటే మేము లాస్ట్ 2 months బ్యాక్ నేను, భాషం యాదగిరి గారు, పృథ్వీరాజ్ గారు మేమంతా కలిసి ఇక్కడ పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలం దోమడగనే విలేజ్కి పోయినాం. హెటిరో వాడు పార్థసారథి రెడ్డి అంటోడు, వాడు ఫస్ట్ కెరియర్ స్టార్ట్ చేసిన యూనిట్ 1 అక్కడ హెటిరో యూనిట్ 1 దాని ద్వారా వచ్చే వ్యర్థాలు మొత్తం తీసుకొచ్చి చెర్ల పడేస్తున్నాడు. మేము కళ్ళకు కట్టినట్టుగా చెరువు ఏ కలర్లోకి మారిందని చూపించినాం. రేవంత్ రెడ్డి దీని మీద ఏమైనా యాక్షన్ ఉందా? మీకు తెలవకుండా జరిగిందా ఇదేమన్నా? అంటే మీకు కనబడలేదా? అందరికీ తెలుసు. నాట్ ఓన్లీ మనతో వెలుగు, కొన్ని పేపర్లలో కూడా ఈ వార్త వచ్చింది. రీసెంట్గా కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారు వాళ్ళు. బర్లతో ర్యాలీ తీసారు చివరికి. మరి ఆ చెరువు దానికి ఆనుకొని ఉన్న లింక్ 2 చెరువులు మొత్తం పొల్యూట్ అయిపోతే ఏం యాక్షన్ తీసుకున్నారు? చెప్పండి, ఏం యాక్షన్? ఇప్పుడు పాషమైలారం, గడ్డిపోతారం ఇట్లాంటి ఫార్మా సెజ్లు ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్దాం, మొత్తం పొల్యూషన్ కదా, తీసుకుపోయి అంతా చెర్ల కలుపుతున్నారు కదా. ఇటు పోదాం, పోచంపల్లి దగ్గర దోతిగూడెం, ఇవన్నీ విలేజెస్ ఉన్నాయి, వెళ్దాం అక్కడికి. ఎంత భయంకరమైన పొల్యూషన్ అది. మొత్తం అది ఏడగలుస్తుంది, మూసీలో తీసుకుపోయి ఎత్తేస్తున్నారు. ఆ రేడియస్ 10 kilometers రేడియస్ ఉన్న ప్రాంతాలు మొత్తం సర్వనాశనం అవుతున్నాయి. మీరు క్యూర్ చేస్తాం అంటున్నారు. పోదాం దివీస్ చౌటుప్పల్ దగ్గర. చౌటుప్పల్లో ఒకరోజు రాత్రి మీరు నిద్రించండి. రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి అని ఎందుకంటున్నా? మీరు ముఖ్యమంత్రి కాబట్టి, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి అంటున్నాం. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ని అన్నాం, ఇప్పుడు మిమ్మల్ని అంటున్నాం, తర్వాత ఎవరుంటే వాళ్ళని అంటాం. సో మీరు చౌటుప్పల్ అనే టౌన్లోకి వెళ్ళి ఒక రాత్రి నిద్రించి చూడండి ఎట్లుంటుందో పరిస్థితి. ఆ మనుషులను ఒకసారి, ఆ మనుషుల మొహాలు చూడండి. అక్కడ పక్కనే ఉన్న చాలా గ్రామాలు ఉన్నాయి, లింగారెడ్డిగూడెం అని, లేకపోతే ఇంకా చాలా గ్రామాలు. ఇప్పుడు మునుగోడు ప్రాంతం కిందికి వచ్చేటువంటి తాళ్ళ సింగారం అని ఉంది. తాళ్ళ సింగారం అంటే తాళ్ళు, గౌన్లోళ్ళు తాళ్ళు ఎక్కేటువంటి ఆ తాళ్ళకి ప్రసిద్ధి ఆ తాళ్ళ సింగారం. ఇవాళ తాళ్ళు ఎక్కేటోడే లేడాడ. 1 or 2 ఫ్యామిలీస్ ఉన్నాయి. మేము మునుగోడు ఎలక్షన్స్ అప్పుడు ఆ ఊరికి వెళ్ళినాం మేము. సో అట్లాంటి గ్రామాలు, చరిత్ర కలిగినటువంటి గ్రామాలు మొత్తం ఖతమైపోయినాయి ఆ దివీస్ అనే కంపెనీ వల్ల. ఎవడు దివీసు? మురళీకృష్ణరాజు. ఎవడిడు? ఈ తెలంగాణలో ఈ ఉమ్మడి 2 రాష్ట్రాల్లో అత్యంత ధనికుడు ఎవడు అంటే దివీస్ కంపెనీ ఓనర్ మురళీకృష్ణరాజు. చంద్రబాబు నాయుడు సపోర్టు, కేసీఆర్ సపోర్టు, ఇప్పుడు మీ సపోర్టు. చెలరేగిపోతున్నాడు. మొత్తం వేల కోట్ల ఆస్తులు కలిగి, వందల కాదు వేల కోట్ల ఆస్తులు కలిగి ఉన్నాడు. మరి ఇవన్నీ ఎవడు క్యూర్ చేయాలా? మొత్తం ఇట్లా ఆ బాడీస్ చూస్తే ఆ ప్రజలు ఎంత ఎలర్జీలు వచ్చి దారుణంగా తయారైపోయినారు. కొంత ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు హైదరాబాద్కి వచ్చేసారు. హయత్ నగర్ ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ప్రతి 10 ఇళ్లలో 7 నుంచి 8 ఇళ్ళు మొత్తం క్యాన్సర్ పేషెంట్లే. అక్కడ చూసుకోండి మీరు వెళ్ళి, అక్కడ గ్రామాల్లో కనిపిస్తుంది. ఆరేగూడెము, పెద్ద కాపర్తి, చిన్న ఈ ఊర్లన్నీ అంతే కదా, మొత్తం పొల్యూషనే. మరి వాటిని ఎవడు క్యూర్ చేయాలి సార్? ఇవి ప్రెస్ మీట్లకి
నేను ఉన్న గ్రౌండ్ రియాలిటీ చెప్తున్నాను, ఎందుకంటే ప్రజల్లో తిరుగుతున్నాం కాబట్టి. హైదరాబాద్ మహానగరాన్ని కాలుష్యరహితంగా తీర్చిదిద్దబోతున్నామని, ఇందులో భాగంగా ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. బాహ్య వలయ రహదారి అంటే ఓఆర్ఆర్ పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ క్యూర్ ప్రాంతాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ కేంద్రంలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ పైన ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఇప్పుడు మీరు క్యూర్ అంటున్నారు, మేమేమంటున్నాం అంటే, మీరు మొన్న ఏదో ఎల్లినా లిల్లియా బొల్లి ఏదో కంపెనీతోని మీరు ఒప్పందం కుదుర్చుకున్నారు కదా, రెడ్ జోన్ ఫార్మా కంపెనీ ఫ్యూచర్ సిటీలో పెడదామని మీరు అమెరికా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు, ఎంఓయూ కుదుర్చుకున్నారు. మరి అట్లాంటి ఫార్మా కంపెనీలు మీరు ఫ్యూచర్ సిటీ లాంటి ప్రాంతంలోకి తీసుకొస్తే హైదరాబాద్ ఏమైపోవాలి? అంటే మీరు మాట్లాడుతున్న దానికి చేతలకు ఏమైనా పొంతన ఉన్నదా? దీనికి ఆన్సర్ చేయండి చాలు. ఈ సందర్భంగా క్యూర్ ప్రాంత ప్రక్షాళనపైన జోనల్ కమిషనర్లకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రాన్ని ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేసుకోవాలన్న లక్ష్యంతోనే తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించుకున్నాం. క్యూర్ పరిధిలోని నగరాన్ని 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా పునర్వ్యవస్థీకరించాం. నగరంలో చెత్త నిర్వహణ అత్యంత సంక్లిష్టంగా మారింది. దీన్ని చక్కదిద్దేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. కొత్త జోనల్ కమిషనర్లు ప్రతిరోజు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు పరిష్కరించాలి. చెరువులు, నాలాలు, చెత్త డంపింగ్ యార్డుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పరిస్థితిని నిత్యం గమనించాలి. నెలకు 3 రోజులు పారిశుద్ధ్యం మెరుగుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలి. చెరువులు, నాలాల్లో చెత్త వేసేవారిపైన చర్యలు తీసుకోవాలి. రోడ్లపై ఎక్కడా చెత్త కనిపించకుండా చర్యలు తీసుకోవాలి. రహదారులపైన గుంతలు పూడ్చాలి. కాలనీ సంక్షేమ సంఘాలు, అపార్ట్మెంట్ సంఘాలతో సత్సంబంధాలు ఏర్పరచుకోవాలి. అంత బాగానే ఉంది చెప్పడం. నేను ఇప్పుడు చెప్పినవన్నీ ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలే. యాక్షన్ తీసుకోండి వాటి మీద. ఏం మాట్లాడతాం? ఈ ప్రెస్ మీట్లు, ఇట్లా పేపర్లల్లో తాటికాయంత అక్షరాలతోని వార్తలు. ఇవాళ ప్రెస్ మీట్కి ఇవాళే కథం, దానికే ఆ రోజుతోనే ఎండు, తెల్లారి మళ్ళీ మామూలే, షరా మామూలే.